హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తృతీయ. ఈరోజు ఆదివారం అండి. ఈరోజు మనమందరము కూడా సూర్యభగవానుని నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనకి ఆరోగ్యము, మానసిక ప్రశాంతతతో పాటుగా గుర్తింపు, మనదైన గుర్తింపు అనేది మనకి లభిస్తుంది. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని చక్కగా జపించండి. ఇక ఈరోజు నుంచి ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండి. దయచేసి అందరూ చాలా జాగ్రత్త అనేది వహించండి. ఇక ఈరోజు మంచి మాట. మనందరి జీవితాల్లో కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఆ కష్టాల నుంచి బయటపడడం కోసం, వాటిని ఎదిరించడం కోసం మనకు రెండు ఖచ్చితంగా ఉండాలి. అందులో ఒకటి కష్టపడి శ్రమించడం, రెండవది ఓర్పు. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం శ్రమిస్తూ ఉంటే దాని నుంచి బయటపడతాము. అదేవిధంగా మనకు ప్రతిఫలం అనేది లభిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మనం ఓర్పుతో ప్రవర్తించినప్పుడే ఆ కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము. దాని నుంచి ఏదో ఒక పాఠం అనేది మనం నేర్చుకోగలుగుతాము. దీనికి చిన్న కథ చెప్తానండి. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు. తనకి వయసు అయిపోతుంది. అయినా కూడా తనకి డబ్బు మీద ఆశ అనేది చావదు. కుటుంబాన్ని పోషించాలి అని చెప్పేసి అనుకుంటూ కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. కానీ చాలా పిసినారి. ప్రతినిత్యము భగవంతుని పూజిస్తాడు. ఒకే ఒక అగరబత్తి వెలిగిస్తాడు. అన్ని దేవుళ్లకు ఒకే ఒక పువ్వు పెట్టి పూజ చేస్తూ ఉంటాడు. ఇంట్లో వారిని కూడా వ్యాపార దృక్పథంతోనే చూస్తాడు. ఇంట్లో వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. అది ఓకే. ఇక అతను ఒకరోజు అనుకోకుండా గుడికి వెళ్తాడు. ఆ గుడి ముందర చెట్టు కింద ఒక సత్పురుషుడు అప్పుడే ధ్యానం చేసి ధ్యానంలోంచి బయటకు వచ్చి కూర్చొని చూస్తాడు. ఇక ఈ వ్యాపారవేత్త ఆ సత్పురుషుడి దగ్గరికి వెళ్ళి, మీ సంచిలో ఒక వస్తువు ఉంది, అది నాకు ఇవ్వండి. నాకు నిన్న కలలో భగవంతుడు కనిపించాడు. మీ సంచిలో ఒక వస్తువు ఉన్నది, దాన్ని నువ్వు అడిగితే అతను నీకు ఇస్తాడని చెప్పాడు అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ సత్పురుషుడు నా సంచిలో ఏముంది అని చూస్తాడు. చూస్తే అందులో ఒక రాయి ఉంటుంది. ఈ రాయి ఉత్తరాయి నీకెందుకు పనికొస్తుంది అని చెప్పేసి అంటాడు. నాకు తెలీదు, కానీ నిన్న భగవంతుడు నాకు కలలో చెప్పాడు, మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటాడు. సరే అని ఆ సత్పురుషుడు ఆ బ్యాగులోంచి ఆ రాయిని తీసి ఇస్తాడు. అలా దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒకతను చూసి, రాయి చాలా అందంగా ఉంది, నేను దీనికి ఒక రూపాయి ఇస్తాను, నాకు ఇచ్చేయి అంటాడు. అతను ఇవ్వడు. ఇంకాస్త ముందుకు వెళ్తుంటే ఇంకొకతను రాయిని చూసి చాలా అందంగా మెరుస్తూ ఉంది అని చెప్పేసి, నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను, నాకు ఈ రాయిని ఇచ్చేయి అని అడుగుతాడు. అయినా ఆ వ్యాపారవేత్త నేను ఇవ్వను అంటూ వెళ్ళిపోతాడు. ఇంకా ముందుగా వెళ్తూ ఉంటే అక్కడ ఒక గోల్డ్ షాప్ అతను, బంగారు పని చేసే వ్యక్తి, ఈ రాయి చాలా విలువైనదిగా ఉంది, నేను 10,000 రూపాయలు ఇస్తాను, దీన్ని నాకు ఇచ్చేయి అంటాడు. అయినా ఆ వ్యాపారవేత్త ఇవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఇంకాస్త ముందుకు వెళ్తున్నప్పుడు వజ్రాల వ్యాపారి దాన్ని చూసి, ఇది చాలా ఖరీదైన రత్నంలా ఉంది, నేను దీన్ని 1,00,000 రూపాయలు వరకు కొంటాను అని చెప్పేసి అడుగుతాడు. అయినా కూడా తనకి కూడా ఆ వ్యాపారవేత్త ఇవ్వడు. ఇంకాస్త ముందుకు వెళ్తుంటే మరో వ్యక్తి, ఇది చాలా విలువైంది, దీన్ని తీసుకెళ్ళి నువ్వు మహారాజుకు ఇవ్వు, ఇస్తే నీకు రాజ్యంలో అర్ధరాజ్యం రాసిస్తాడు అని చెప్పేసి చెప్తాడు. అయినా కూడా ఆ వ్యాపారవేత్త ఇవ్వకుండా ఇంటికి వెళ్ళి దానిని భద్రంగా బీరువాలో దాచిపెడతాడు. ఆ రోజంతా అతనికి నిద్ర పట్టదు. ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టదు. మరుసటి రోజు ఆ రాయిని తీసుకెళ్ళి ఆ సత్పురుషుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఈ రాయి చాలా విలువైనదంట, దీన్ని ఇస్తే మహారాజు నాకు అర్ధరాజ్యాన్ని రాసిస్తాడంట, అయినా కూడా నువ్వు అంత ఈజీగా నాకెందుకు ఇచ్చావు అని చెప్పేసి అడుగుతాడు. దీని వలన నాకు ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్పేసి ఆ సత్పురుషుడు చెప్తాడు. నీకు ప్రయోజనం ఉంటే నువ్వు వాడుకోమని చెప్తాడు. నాకు భగవంతుని మీద నమ్మకము, నేను ఇలాగే ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఇంకా అతనికి మా జీవితానికి మార్పు అనేది వచ్చి, ఇక తనకు ఉన్న ఆస్తులన్నిటిలోనూ కూడా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు. పక్కన దేవాలయాలను కూడా కట్టించి ఆ సత్పురుషుడి కన్నా కూడా చాలా గొప్ప వ్యక్తిగా నిలబడిపోతాడు.
నేను మీకందరికీ కూడా ఉన్న ఆస్తిని దాన ధర్మాలు చెయ్యమని చెప్పట్లేదు. కానీ మనకున్న దాంట్లో కాస్తైనా కూడా మన దాన ధర్మాలు చేసినప్పుడు మనకు ఆ సంతృప్తి అనేది ప్రాప్తిస్తుంది. ఇది ఈరోజు మంచి మాట. ఇక రేపు అక్షయ తృతీయ. రేపు అక్షయ తృతీయ రోజు ఏది చేసినా కూడా చాలా అక్షయం అవుతుంది. చాలామంది బంగారం కొంటూ ఉంటారు. బంగారం కొనే స్తోమత లేని వాళ్ళు ఇంట్లోకి మంగళ ద్రవ్యాలను, పసుపు, కుంకుమ, గంధం లాంటి మంగళ ద్రవ్యాలను కొనుక్కొచ్చుకున్నా కూడా అది అక్షయమవుతుంది. రేపు ఏదైనా మంత్రాన్ని జపించినా, ధ్యానం చేసినా, లలితా సహస్రనామాన్ని పారాయణ చేసినా, హోమాలు జరిపించినా, యజ్ఞాలు చేసినా ప్రతీదీ కూడా అక్షయం అవుతుంది. రేపు వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండండి. ఇంట్లో భార్యాభర్తలు కానీ, ఇతరులతో కానీ గొడవలు పడకండి. చెడు ఆలోచనలు చేయకండి. అలాగే ఒక జీవిని హింసించి దాన్ని తినడం, ఒక జీవిని మోసం చేయడం, ద్రోహం చేయడం, అలాగే ఇతరులను కష్టపెట్టి డబ్బు తీసుకోవడం ఇలాంటివి ఏవి చేయకండి. సాత్విక ఆహారాన్నే భుజించండి. మంచిగా ఉంటే ఆ మంచే మీకు అక్షయం అవుతుంది. జీవితంలో సంతోషంగా ఉంటే ఆ సంతోషమే మీకు అక్షయం అవుతుంది. ఖచ్చితంగా రేపు అక్షయ తృతీయ రోజు ఇది పాటించండి. ఇక సూర్య భగవాను నుంచి సాక్షాత్తు పాండవులు అక్షయ పాత్రను పొందిన రోజు రేపు. అక్షయ తృతీయ వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఇక ధనలక్ష్మి కటాక్షం కోసం, ఇంట్లో శుభకార్యాలు, మంగళకార్యాలు జరగడం కోసం రేపు ఉదయాన్నే నవధాన్యాలను ఒక కంచంలో పెట్టి దానిపైన కలశాన్ని స్థాపించి ధనలక్ష్మి స్వరూపంగా భావించి పూజించండి. తదుపరి మంగళ ద్రవ్యాలను అక్కడ పెట్టి పూజించండి. ధనలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే తప్పకుండా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అమ్మ ధనలక్ష్మీదేవి మా ఇంట్లో మంగళకార్యాలు, శుభకార్యాలు జరగాలని సంకల్పించుకోండి. ఇది ఈరోజు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.